స్పోక్స్ పర్సన్స్, అది ఒకసారి చూసుకోండి. ఎనీవే ఒక్క నిమిషం పట్టారి గారు, ఇక్కడ చక్రవర్తి గారు, సరే ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఏ కొత్త కొత్త పదాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు లోకేష్ గారు ఇంకోటి ఏదో అన్నారు, జెట్ స్పీడ్ అంటే బుల్లెట్ ట్రైన్. దాని విషయంలో సరే పదాలది ఏముంది కానీ, నా పాయింట్ ఏంటంటే అమెరికాలో ట్రంప్ చేస్తున్న హడావిడికి ఫస్ట్ అమెరికా అవతల ఇంత పెద్ద డేటా సెంటర్ గూగుల్ పెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి ఏమన్నా కనెక్షన్ ఉందా? టెక్నాలజీ ఎందుకంటే అక్కడ కంపెనీల మీద చాలా ఆంక్షలు పెడుతున్నాడు కదా. అవును, సో ట్రంప్ ఒత్తిడి ఉంటే అమెరికాలోనే పెట్టాలిగా, అమెరికాలో పెడుతున్నారు. లాట్ ఆఫ్ డేటా సెంటర్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అమెరికా ఓన్లీ ఇప్పుడు. కాకపోతే టెక్నాలజీ పరంగా కూడా డైవర్సిఫికేషన్, అన్నీ ఒకటే దగ్గర ఉండకుండా వివిధ దేశాల్లో ఉండే. గూగుల్ అనేది అమెరికాలో ఉపయోగించే ప్రోడక్ట్ కాదు, గూగుల్ ఈజ్ గ్లోబల్లీ యూజ్డ్, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో ఉపయోగిస్తారు. కాబట్టి మీ మాటకు అడ్డు వస్తున్నా, ట్రంప్ ఏమంటున్నాడు, మీరు ఎంప్లాయీస్ని ఇక్కడ వాళ్ళనే పెట్టుకోవాలి, H1B $1,00,000 కట్టాలి, రకరకాల కండిషన్స్ పెట్టాడు. వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాడు కదా. సో అందుకని ఇక్కడ అక్కడ ఒక ఎంప్లాయీని పెట్టుకునే బదులు మన వాళ్ళు 5 వస్తారు, 4 వస్తారు కనీసం. అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా గూగుల్ని ఎంకరేజ్ చేశాయా అనేది ఒక డౌట్. నో, ఐ మీన్ భారతదేశంలో పెట్టుకుంటే కాస్ట్ సేవింగ్స్ డెఫినెట్లీ ఉంటాయి. అందుకే అన్ని మీరు ఈ కాంపిటెన్సీ సెంటర్లు, గ్లోబల్ కాంపిటెన్సీ సెంటర్లు అన్ని భారతదేశంలో పెట్టుకోవడానికి దాదాపు మీకు ఆల్మోస్ట్ 50% సేవింగ్స్ ఉంటాయి. ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కూడా కొంత సేవింగ్స్ ఉంటాయి. బట్ మోర్ దాన్ దట్, నేను ఇందాక చెప్పినట్లు గూగుల్ ఆపరేషన్స్, ఇప్పుడు మనం ఏఐ వాడుతున్నామండి, జెమినై, గూగుల్ ఏఐ ప్రోడక్ట్ ఇస్ జెమినై. మనం జెమినై వాడుతున్నప్పుడు మనం లోకల్గా ఉన్న డేటా సెంటర్కి వెళ్తే కాస్త ఇట్స్ ఈజియర్ దాన్ గోయింగ్ టు అమెరికా, ఎక్కడో టెక్సస్లోనే ఎక్కడో ఉందనుకోండి. టర్న్ అరౌండ్ టైం విల్ బి లేటెన్సీ అంటే వెళ్ళి రావడానికి అయ్యే టైం చాలా తక్కువగా ఉంటుందిగా. సో దే ట్రై టు డైవర్సిఫై. అది కాక శ్రీనివాసరావు గారు ఇందాక చెప్పింది ఏంటంటే డిజాస్టర్ రికవరీ, అంటే ఎక్కడన్నా తుఫాన్ వచ్చో, భూకంపం వచ్చో, ఒక డేటా సెంటర్ డౌన్ అయిందనుకోండి, మీకు మళ్ళీ ఇంకో లొకేషన్లో డేటా సెంటర్ ఉంటే బట్ అన్ని ఇందాక చెప్పారు అండర్ సీ కేబుల్స్ ద్వారా, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ఇవన్నీ కనెక్టెడ్. సో దే నీడ్ ఏ బ్యాకప్ డేటా సెంటర్. సో ఆ విధంగా స్ట్రాటజికల్లీ అన్ని కంపెనీలకు కూడా, ఒక గూగుల్కే కాదు, నేను ఇందాక చెప్పినట్లు మెటాకి అవసరం, యాపిల్కి అవసరం, అమెజాన్కి అవసరం, మైక్రోసాఫ్ట్కి అవసరం. ఇవి 5 బిగ్ కంపెనీస్ రైట్ నౌ జీవన్ మరణ పోరాటం చేస్తున్నాయి. ఏఐలో ఎవరు ఉంటారో, ఎవరు ఉంటారో, ఎవరు పోతారో మనకు తెలియదు. ప్రస్తుతానికి ఉన్నాయని దాంట్లో పెట్టేస్తున్నారు. పెట్టకపోతే అయిపోతారు, పెట్టినా కనీసం ఇది బబులా లేకపోతే ఏంటనేది ఫ్యూచర్ చెప్పాలి. ఇట్ ఈస్ డెఫినెట్లీ బబుల్, బట్ మీరు పెట్టకపోతే యువర్ కంపెనీ విల్ బి అవుట్. రేస్లో ఉండరు, మరి రేస్లో ఉండాలంటే పెట్టాలి. సో బబులే అంటారా? ఇంత పెద్ద విప్లవం వచ్చినప్పుడు కొంత అప్స్ అండ్ డౌన్స్, ఎప్పుడు ఇట్లా వెళ్ళదు గ్రాఫ్. కొంత పెడతారు, మళ్ళీ డౌన్ అవుద్ది, కొంత సెటిల్ డౌన్ అవుద్ది. మళ్ళీ ఇప్పుడు మనకు .com బబుల్ అన్నారు, వచ్చింది .com బబుల్, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇట్ హెస్ ఇంప్రూవ్డ్ కదా. సో డెఫినెట్లీ 100% ఇట్ ఈస్ అ బబుల్ నౌ. బట్ నిస్సహాయులు అంటున్నాను అందరు, ఈ కంపెనీలన్నీ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే పోటీ, ఈదర్ దే హావ్ టు ఇన్వెస్ట్ ఆర్ దే గెట్ వైప్డ్ అవుట్. బట్ మీరు అడిగిన ప్రశ్న భారతదేశంలో ఎందుకు పెట్టంటే ట్రంప్ కూడా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. దానివల్ల భారీ ఎత్తున ఉద్యోగాలు పోయే పరిస్థితి లేదు. కొన్ని వేల ఉద్యోగాలు పోయినా కూడా ఆ కంపెనీలకు సహాయపడుతుంది, అమెరికా కంపెనీలకు చాలా అవసరం, సహాయపడుతుంది. కాబట్టి నా అంచనా ఏంటంటే ఇట్ వోంట్ డూ ఏ లాట్ ఆఫ్ హార్మ్. దాంతోపాటు లాట్ ఆఫ్ హార్డ్వేర్, $15 బిలియన్ పెట్టుబడి కదా. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే కంప్యూటర్లు, సర్వర్లు, చిప్స్, అవి ఎక్కువగా అమెరికా నుంచే వస్తాయి. ఇప్పుడు ఎన్విడియా ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కంపెనీస్. దీంట్లో ఎన్విడియా హార్డ్వేరే వాడతారు కాబట్టి అక్కడ తయారు చేసినవే ఎక్కువగా ఇప్పుడు ఈ డేటా సెంటర్లో కూడా ఉపయోగిస్తారు. సో అంత అనుకున్నంత వాళ్ళకి నష్టం ఉండదు, భారతదేశానికి కూడా ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్, ఉపయోగపడుతుంది. మన మేధో వలస ఏమైనా ఆగే అవకాశం ఉందా వీటి వల్ల? ఇది అంత పెద్ద ఇండస్ట్రీ కాదు డేటా సెంటర్లు. మీకు అసలు ఉపాధి అవకాశాలు ఎక్కడ వస్తాయంటే ఏఐ వాడి దానిపైన క్రియేట్ చేసే అప్లికేషన్స్ మీద వస్తాయి మీకు. దట్ ఈస్ వేర్ ఆల్ ద జాబ్స్. దీన్ని బేస్ చేసుకుని ఐటీ ప్రొడక్షన్ అదే అంటాం కదా, అప్లికేషన్స్ కానీ ఇంకో వాటి అవి ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం లేదా? ఆ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశం? డేటా సెంటర్ విల్ నాట్ నెసెసరీలీ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్.
ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే హైదరాబాద్ తరహా ఎంప్లాయ్, Correct. హైదరాబాద్ ఇట్ ఈస్ నాట్ డేటా సెంటర్ డ్రివెన్, దే ఆర్ క్రియేటింగ్ సాఫ్ట్వేర్, దే ఆర్ డైరెక్ట్లీ సపోర్టింగ్ మైక్రోసాఫ్ట్ కానీ ఇతర పెద్ద కంపెనీలు గూగుల్, అమెజాన్ ఇట్లాంటి వాటికి డైరెక్ట్లీ దే ఆర్ సపోర్టింగ్ బిల్డింగ్ కోడ్. అందుకని 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రైట్, ఇవాళ హైదరాబాద్లో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. సో అటువంటి స్థాయి రావాలంటే దెన్ వీ హ్యావ్ టు గో ఇన్ టు ద ప్రోడక్ట్ సైడ్ ఆఫ్ ఏఐ. నేను అదే అంటున్నా, ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి డేటా సెంటర్ తో సంబంధం లేదు. సంబంధం లేదు. కాకపోతే శ్రీనివాసరావు గారు ఇందాక అన్నారు, ఇట్ క్రియేట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎకో సిస్టమ్. గూగుల్ డేటా సెంటర్ అంత పెద్దది ఉంది అంటే ఒక కైండ్ ఆఫ్ బజ్ ఇట్ క్రియేట్స్. అరే ఇది టెక్నాలజీ సెంటర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వైజాగ్ ఎవ్రీబడి నోస్. టుడే దిస్ ఈజ్ ఇన్ టెక్నాలజీ సర్కిల్స్లో, నేను భారతదేశంలో అనట్లేదు, ప్రపంచవ్యాప్తంగా యూ జస్ట్ గూగుల్ చేసి చూడండి, ప్రపంచవ్యాప్తంగా టెక్ ఇండస్ట్రీస్లో అన్నిట్లో కూడా దిస్ ఇస్ ద నెంబర్ 1 న్యూస్. అదే ఇప్పుడు అంతా గూగుల్ కాస్త వైజాగ్ గూగుల్ అయిపోయింది. వైజాగ్ టుడే ఇట్ ఈస్ ద నెంబర్ 1 న్యూస్. సో దట్ విల్ క్రియేట్ నో వైజాగ్ ఇస్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంత అండి, మైక్రోసాఫ్ట్ కాదు 10 లక్షల ఉద్యోగాలు మనకు మైక్రోసాఫ్ట్ లో రాలేదు, బట్ మైక్రోసాఫ్ట్ క్రియేటెడ్ దట్ బస్. కాబట్టి విప్రో వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, చాలా వచ్చాయి అవన్నీ. సరే, ఎనీవే ఇది ఒక ఆస్పెక్ట్ అయితే చిన్న పాయింట్ ఇఫ్